గారు మీరు చెప్పండి, కేంద్ర ప్రభుత్వం గో సంరక్షణ నిమిత్తం ఎటువంటి పథకాలు రూపొందించింది అంటారు? డిసెంబర్ 2016లో కేంద్ర ప్రభుత్వము కొంతమందిని గోసేవకులందరినీ పిలిచింది. గో సంరక్షణలు గేకందరాలను పిలిచి ఒక ఉత్సాహకరమైన ప్రోత్సాహాలు ఇచ్చింది. అయితే వాళ్ళు కేంద్ర ప్రభుత్వం కాబట్టి మీ రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా మీ యొక్క రికగ్నిషన్ తీసుకొని మమ్మల్ని అప్రోచ్ అయితే మేము మీకు గోచర భూమిని ఇమ్మని చెప్తాము. గోవులు తిరగడానికి గోచర భూమి కావాలి. గోశాలలకు గోవు యొక్క దీనికి మామూలుగానే ఏదన్నా గో సంరక్షణకని మీకు 5 ఎకరాల నుంచి 3 ఎకరాలైనా 5 ఎకరాలైనా ఇమ్మని వాళ్ళ స్థాయిని బట్టి పెంచుకునే స్థాయిని బట్టి ఇవ్వమని రాధామోహన్ సింగ్ గారు తర్వాత ప్రకాష్ జవదేకర్ గారు అది చెప్పారు. అప్పుడే డిసెంబర్లోనే చెప్పారు. అయితే మేము అడిగాము డైరెక్ట్గా ఏమండి ఏం చేయాలి అని అడిగినప్పుడు మీ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న భూముల్లో మీరు అడగండి, ఆ అప్లికేషన్లు మా దగ్గరికి పంపించండి. తప్పకుండా గో యొక్క సంతతికి కావలసిన మీ యొక్క దీని యొక్క మేరకు కెపాసిటీ మేరకు మీకు కావలసినంత భూమిని ఇవ్వమని మేము రికమెండ్ చేస్తాము. ఎందుకంటే ఈ కాలంలో భూములు కొని గోశాలలు పెట్టాలంటే మాకు అది అందుబాటులో లేని పరిస్థితి దుస్థితి. పైన గోవులను పెంచగలిగిన వాళ్ళకు భూములు లేవు, భూములు ఉన్న వాళ్లకు గోవులను పెంచాలనే ఉద్దేశం రావట్లేదు. కాబట్టి మాకు గోశాలలు పెట్టుకొని ఏదన్నా చేయాలి అని అనుకున్న వాళ్లకు అలాగే ఉపాధి కల్పించే మార్గాలు కూడా గోశాలల వల్ల చేస్తాము అని చెప్పడానికి గోవు ఉత్పత్తులు పంచగవ్యాల ఉత్పత్తుల వల్ల వాళ్ళకు ఉపాధి కూడా కలుగుతుంది. బీటెక్ బయోటెక్నాలజీ వాళ్లకు బీఎస్సీ వాళ్ళకు మిగతా అందరికీ ఉపాధి మార్గాలు కూడా ఏర్పాటు చేస్తామని అదే కేంద్ర ప్రభుత్వం మంచి సదుద్దేశంతో చెప్పిన పథకాల మేరకు అది ఇంప్లిమెంటేషన్కు తాత్సారం జరగకుండా మేము లోకల్ గవర్నమెంట్లను తెలంగాణ ప్రభుత్వం కానీ ఆంధ్రప్రదేశ్ కానీ మనం ఎక్కడ ఉన్నామో ఆ ప్రభుత్వాల్లో కానీ మనము కొంచెం విన్నవించుకొని కావలసినంత భూమిని సేకరణ చేస్తే గోవులు దండిగా వస్తున్నాయి. గవర్నమెంట్ వాళ్ళు మొన్నటికి మెదక్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు భారతీయ హోలికెర గారు మీకు గోవులను కావాలంటే మేము ఇస్తామన్నారు. సో ఇటువంటి పరిస్థితుల్లో గవర్నమెంట్ చేతుల్లో ల్యాండ్ పెట్టుకొని గోవులను మాత్రం ఇస్తామంటే గోశాలల వారు కానీ సేవకులకు కానీ గోవులు అందుబాటులో ఉన్నా కూడా పెంచలేని దుస్థితి రాకుండా గవర్నమెంట్ను మేము ప్రాధాన్యపడడం అట్లీస్ట్ మీ ఛానళ్ల ద్వారా ఈ మాదిరిగా కొంచెం గోవుల యాదగిరిరావు గారు మీరు చెప్పండి.